సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ గీతం తెలంగాణ లోగో ఎంపికపై సీఎంతో సమావేశం చేపట్టారు. గీతం రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ గీతం తెలంగాణ లోగో ఎంపికపై సీఎంతో సమావేశం చేపట్టారు. గీత రూపకల్పనపై కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. పూర్తి సమాచారం ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తెలంగాణ గీతం తెలంగాణ లోగో ఎంపికకు సంబంధించి సీఎం కొంత కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ గీతానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేస్తున్నారు? అలాగే కీరవాణితో పలు సందర్భాల్లో భేటీ అయ్యారు కదా, ఎప్పటిలోపు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? నందు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు సంబంధించిన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉదయం నుంచి దానిపై సమీక్ష నిర్వహించారు. అయితే పంజాబ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి అటు ప్రజాభవన్ నుంచి ఆయన నేరుగా సీఎం నివాసానికి వెళ్లారు. ఎందుకంటే జూన్ 2న ఈ రెండు ఏదైతే లోగో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర గీతం, ఈ రెండు దాంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం అనుకున్నారు. కానీ ఆ నమూనాలు ఇంకా పరిశీలించాల్సి ఉందని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది కళాకారులు. అయితే దానికి సంబంధించి ఈ రెండు మాత్రం జూన్ 2న ఆవిష్కరించాల్సి ఉంది. టైం తక్కువ ఉన్న నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని వివరం చేస్తున్నారు. పలుమార్లు కళాకారులతో భేటీ అవుతూ వస్తున్నారు. ఇక ప్రత్యేకంగా రాష్ట్ర గీతం సంబంధించి జయ జయ హే తెలంగాణ దీనికి మెలుకోవడంతో అంటే ఇప్పటికే పలు రకాల సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 10 జిల్లాలను పేర్కొనడం, అందులో కొన్ని పదాలు కొన్ని దాన్ని తీసేసినట్టు, కొన్ని వాడాల్సిన పదాలు, ఇలాంటి కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని అందశ్రీ రాయగా దీనికి సంగీత దర్శకులు ఎవరైతే ఉన్నారో కీరవాణి దీన్ని చూస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే సింగర్స్ కూడా సీఎం తోటి రివ్యూలో సింగర్స్ కూడా ఉన్నారు. హేమంత్ లాంటి సింగర్స్ వీళ్ళంతా ఉన్నారు. అయితే సాంగ్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలో ఈ పాటను కూడా వాళ్ళు వినిపించడం జరిగింది అక్కడ. అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చినప్పటికీ అందశ్రీ చెప్పిన సూచనలు, అప్పుడు అందశ్రీ కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. దానికి కేసీఆర్ ఒప్పుకోకపోవడం, ఇట్లాంటి కొన్ని జరిగి వివాదాస్పదం అవడంతో దాన్ని పక్కకు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జయ తెలంగాణ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర గీతంగా జూన్ 2న ఆవిష్కరించిన నేపథ్యంలో దీని ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా కీరవాణికి సంబంధించిన వివాదం అయితే కొనసాగుతుంది నన్ను. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి తెలంగాణలో లేరా అని చెప్పి ఇటువంటి వివాదం నడుస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా జూన్ 2న వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించడానికి వెళ్ళిన సందర్భంగా ఢిల్లీ మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానం చిట్చాట్లో మాట్లాడుతూ నాకు దీనిపై ఎలాంటి సంబంధం లేదు, కవి ఎవరైతే ఉన్నారో అందరికీ సంగీత దర్శకుడిని సెలెక్ట్ చేశారు, నాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ ఒక ఫోన్ లో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించినటువంటి కీరవాణి తల్లిదండ్రుల సంగీత దర్శకుడు ఎవరున్నారు తెలంగాణలో అనేటువంటి కామెంట్ చేయడం, ఇది ఆడియో వైరల్ అవ్వడం, ఇట్లాంటివి వచ్చింది. ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ ఈరోజు రివ్యూలో ఆయన పాల్గొన్నాడు. దానికి సంబంధించి ఎవరు అవునన్నా కదన్నా మేము కీరవాణి లాంటి సంగీత దర్శకులు దీనిలో పనిచేయడం అంటే ఆయన సాంగ్ ఎట్లా రావాలి ఏంటి అనేది ఇది మాత్రం చాలా
అంటే తెలంగాణ అంటే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ గా ఉండేటువంటి రాష్ట్ర గీతంగా ఉండబోతుంది. అంటే ఈ చిరకాలం 4 కోట్ల ప్రజల సెంటిమెంట్ గా ఉండబోతుంది కాబట్టి దానికి అనుకూలంగా ఆయన సంగీతం వహించినట్టు తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కాబట్టి ప్రాంతం ఆయన ఆస్కార్ విన్నర్ కూడా, ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా కాబట్టి అట్లాంటి సంగీత దర్శకుడు అంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ గతంలో రాజన్న లాంటి సినిమాకు సంబంధించి కావచ్చు, అటు తెలంగాణలో ఉన్నటువంటి సెంటిమెంట్ రగిల్చే పాటలు కావచ్చు, అట్లాంటి పాటలు కూడా ఆయన సంగీతం వహించారు. ఈ నేపథ్యం నుంచి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే రాజన్న సినిమాలోని పాటలు కూడా చాలా హిట్. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజల జీవన శైలికి ప్రతిబింబించే విధంగా ఆయన మ్యూజిక్ ఉంది. దాన్ని కూడా ఆయన తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు అప్పుడు ఆ సాంగ్స్ ని. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ప్రజలు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది దానికి అనుగుణంగానే ఉంటుందని చెప్పి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంత చేస్తున్నారు, ప్రత్యేకంగా రివ్యూ చేస్తున్నారు. పాట ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. జూన్ 2న దీన్ని ఆవిష్కరిస్తారు. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.